పాకిస్తాన్ క్రికెట్కు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించింది. ఏసీసీకి ప్రస్తుతం పీసీబీ చైర్మన్, పాక్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న మోసిన్ నఖ్వీ నేతృత్వం వహించటమే ఇందుకు ప్రధాన కారణం. క్రికెట్లోనూ శత్రుదేశం పాకిస్తాన్ను ఏకాకిని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది బీసీసీఐ. ఆసియా కప్ను బీసీసీఐ బాయ్కాట్ చేయడంతో ఈ టోర్నీ నిర్వహణ అనుమానంగానే ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే అన్ని టోర్నీల నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించింది. వచ్చే నెల శ్రీలంకలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి, అలాగే భారత్ ఆతిథ్య దేశంగా సెప్టెంబర్లో జరగనున్న పురుషుల ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నట్టు బీసీసీఐ ఇప్పటికే ఏసీసీకి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఏసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మాత్రమే కాకుండా పాక్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న మోసిన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. పాక్ మంత్రి ఆధ్వర్యంలో ఏసీసీ నిర్వహించే టోర్నమెంట్లో భారత జట్టు ఆడదని బీసీసీఐ తెగేసి చెప్పింది. ఇది దేశ సెంటిమెంట్కు సంబంధించిన విషయమని, ఏసీసీ ఫ్యూచర్ టోర్నీలకు మా సపోర్టు ఉండదని కూడా బీసీసీఐ తేల్చి చెప్పేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. అలాంటి బీసీసీఐ అండ లేకపోతే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏమీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏసీసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ టోర్నమెంటుపై కూడా బీసీసీఐ చర్య ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి టీమిండియా ఉనికి లేకుండా టోర్నమెంట్ సాధ్యం కాదు. దీంతో మొత్తం ఆసియా కప్ రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదు. 2024లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ఆసియా కప్ మీడియా హక్కుల కోసం $170 మిలియన్ ఒప్పందాన్ని దక్కించుకుంది. ఒకవేళ టోర్నీ రద్దయితే సోనీ ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాల్సి ఉంటుంది. ఆసియా కప్లో భారత్ పాక్ వివాదం తలెత్తడం ఇదే తొలిసారి కాదు. 2023లో టీమిండియాను పాకిస్తాన్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో హైబ్రిడ్ విధానంలో భారత్ తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇదే హైబ్రిడ్ మోడల్ను అవలంబించారు. భారత్ అన్ని మ్యాచ్లను దుబాయ్లోనే ఆడింది. ఫైనల్ కూడా అక్కడే ఆడి గెలిచింది. దీంతో హోస్ట్ కంట్రీగా పాకిస్తాన్కు ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడం పీసీబీకి చావుదెబ్బే.